ఓం అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. చాలా కాలం తర్వాత మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉన్నది. మొదలుగా మీ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఆ ఈశ్వరుని అనుగ్రహం వల్ల మీకు, మీ కుటుంబ సభ్యులకు సమస్త సుఖ సంపదలు, ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని మనసారా ప్రార్థిస్తూ ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం మీ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు ఎలా ఉండబోతున్నాయో ఈ ప్రజెంటేషన్ ద్వారా సంక్షిప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గోచరం ఎలా ఉన్నది, దాని యొక్క ప్రభావాలు, ఫలితాలు మీ మీద ఎలా ఉండబోతున్నాయనేది ప్రధానంగా చూద్దాం. ఈ సంవత్సరం మీకు గురువు ద్వితీయంలోను జూన్ వరకు, ఆ తర్వాత ఆయన అక్టోబర్ వరకు తృతీయంలోను, ఆ తర్వాత మీకు వచ్చే సంవత్సరం జనవరి వరకు మీకు ఆయన చతుర్థ స్థానంలోనూ సంచరించి, ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చే ఉగాది వరకు ఆయన తిరిగి మీకు తృతీయ స్థానంలో మీకు సంచరించబోతున్నారు. అలాగే మీకు శని మీకు లాభస్థానంలో 11వ స్థానంలో సంచరించబోతున్నారు. ఈ సంవత్సరం మొత్తం కూడా జూన్ నుంచి డిసెంబర్ వరకు ఆయన మధ్యకాలంలో కొంత వక్రంగా ఆయన సంచరిస్తారు. ఇక మీకు రాహువు దశమ భావంలోనూ మరియు భాగ్యస్థానంలోనూ మీకు సంచరించబోతున్నారు. కేతువు మీకు చతుర్థ, తృతీయ స్థానాలలో సంచరించబోతున్నారు. ఇది మీకు ప్రధానంగా ఈ సంవత్సరం ఉన్నటువంటి గోచరం. దీని యొక్క ప్రభావాలు, ఫలితాలు మీ మీద చూస్తే మొత్తం మీద ఈ సంవత్సరం మీకు అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మీకు గురువు యొక్క అనుగ్రహం చక్కగా ఉన్నది. మీకు ద్వితీయ స్థానంలో, ధనస్థానంలో ఆయన మీ ఆదాయాన్ని పెంచే అవకాశము, మీ ఆర్థికంగా మీ పరిస్థితిని మరింత గట్టిగా చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో మీకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నది. ఆయన తృతీయ స్థానంలో సంచరించే సమయం మీకు మీ సొంత కష్టంతో మీరు పైకి రావాల్సి ఉంటుంది. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆయన మీకు అందజేస్తారు. మీ శ్రమ మీకు వృధా పోదు. కానీ మీకు అదృష్టం మీద కాకుండా మీకు శ్రమతోనే మీకు విజయం సాధిస్తారు ఆ సమయంలో. అలాగే ఈ సంవత్సరం మీరు షేర్ మార్కెట్లు ఇట్లాంటి విషయాల్లో కొద్దిగా మీరు పెట్టుబడుల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త పడండి. ఎందుకంటే మీకు గురువు యొక్క దృష్టి, ఆయన దృష్టి మీ పంచమ స్థానం మీద ఉండబోతున్నది, కన్యా రాశి మీద ఉండబోతున్నది. కాబట్టి అక్కడ మీ షేర్ మార్కెట్లు, స్పెక్యులేషను, ఎస్పెషలీ డే ట్రేడింగ్లు ఇట్లాంటివి చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్త పడండి. దీర్ఘకాల పెట్టుబడులు పెట్టేవాళ్ళు పెద్ద ప్రభావం మీకు ఉండకపోవచ్చు. మంచి దీర్ఘకాలంలో మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉన్నది. కానీ స్వల్ప డే ట్రేడింగ్లు ఇలాంటివి చేస్తే మాత్రం లాటరీలు, డే ట్రేడింగ్లు ఇట్లాంటి వాటిల్లో మీకు నష్టాలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే సంతాన విషయంలో మీకు ఖర్చులు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి మీద కూడా మీరు కొంచెం దృష్టి పెట్టండి. ఈ సంవత్సరం చతుర్థ స్థానంలో గురువు సంచరించే సమయంలో మీకు భూములకి, ఆస్తి కొనుగోళ్ళకి మంచి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పచ్చు. మీ స్వగృహం కావాలనే మీ కోరిక ఎవరికైతే ఉన్నదో, ఆ ప్రయత్నాల్లో ఉన్నారో, సొంత ఇంటి కళ మీకు నెరవేరడానికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు ఉద్యోగంలో మంచి స్థిరత్వము, పదోన్నతి, అంటే మీకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, వేతన పెంపులు ఇలాంటి వాటన్నిటికీ కూడా మీకు మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
అలాగే వివాహానికి పెళ్లి కాని యువతీ యువకులకు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి వివాహానికి కూడా మంచి అనుకూలమైనటువంటి కాలం కింద చెప్పచ్చు. ఇక రాహు దశమంలో ఉన్నంత వరకు మీకు ఉద్యోగంలో మీకు మంచి విజయాలు వస్తాయి. అయినప్పటికీ కూడా అక్కడ ఆయన మీకు కొద్దిపాటి ఉన్నది లేనట్టుగా మీకు భ్రమలు కల్పించేస్తారు. కాబట్టి మీరు అనవసరంగా అహంకరించి మీరు ఎక్కువగా మీ సక్సెస్ని మరియు ఓవర్గా ఎస్టిమేట్ చేసుకొని, లేకపోతే మీ పెట్టుబడులు వ్యాపారంలో మీ పెట్టుబడులు లాభాలని అతిగా ఊహించుకొని పెద్ద పెద్ద కమిట్మెంట్లు అవ్వకండి. అట్లాంటి సమయాల్లో మీకు కలజెదిరిపోయే అవకాశాలు ఉన్నాయి. మీరు కష్టపడి స్థిరంగా అనుకోగా ప్రయత్నిస్తే మాత్రం ఈ సంవత్సరం మీకు వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ మీకు మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీకు తల్లిగారికి సేవ చేయడం ఇది మీకు యోగిస్తుంది. కొత్త వాహన యోగాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే మీరు మీ తల్లిని గౌరవించడం, మీ తల్లికి సేవ చేయడం, లేకపోతే వారి యొక్క సలహాలు సంప్రదింపుల మీద మీరు నిర్ణయాలు తీసుకోవడం, వారి ఆజ్ఞను పాటించడం, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ సంవత్సరం స్థిరత్వాన్ని, ఆనందాన్ని మరింత పెంచుతాయి. కాబట్టి అలాగే ఈ సంవత్సరం ప్రారంభంలో మీకు కొద్దిపాటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా మీరు పట్టుదలతో మీరు ముందుకు సాగండి. ఖచ్చితంగా మీకు అదృష్టం మీ వెంట ఉంటుంది. సంవత్సరం గడిచే కొద్దీ పరిస్థితులు మీకు మరింత మెరుగవుతాయి. కాబట్టి దీనికి జాతకరీత్యా మీకు గురువు కనుక అనుకూలంగా లేకపోతే, ఎందుకంటే మీది వృషభ రాశి, మీకు సహజంగా మీకు గురువు మీకు అంత యోగకారకుడు కాదు. కాబట్టి ఆయన మీ వ్యక్తిగత జాతకంలో ఆయన ప్లేస్మెంట్ ఆయనది సరిగ్గా లేకపోతే, ముఖ్యంగా ఈ సంవత్సరం ఆయన మీ అతి సంచారం వల్ల మీరు 3 రాశులను ఆయన ప్రభావం చేసి ఆయన దృష్టి వివిధ రాశుల మీద పడుతూ ఉండడం వల్ల ఆయన ఇన్ఫ్లుయెన్స్ అనేది, ఆయన ప్రభావం, గురువు యొక్క ప్రభావం అనేది విపరీతంగా ఉన్నది. ఆయన మీకు అనుకూలమైతే అది అదృష్టం ఇంకా మీ మీ వెన్నంటే ఉంటుంది. మీ పట్టిందల్లా మీది బంగారం అవుతుంది. ఒకవేళ అదే గురువు కనుక మీ వ్యక్తిగత జాతకరీత్యా మీకు కనుక అనుకూలం కాకపోతే, అప్పుడు మీకు ప్రతికూలతలు కూడా ఆయన ప్రభావం చాలా రాశుల మీద ఉండడం, ఆయన 3 రాశులు మారడం వల్ల మీకు నెగిటివ్ ఇంపాక్ట్ కూడా మీ మీద ఉండే ఒక ప్రమాదం అనేది ఒకటి ఉన్నది. కాబట్టి మీ వ్యక్తిగత జాతకరీత్యా ఆ గురువు యొక్క దశలు, అంతర్దశలు, వీటన్నిటిని బట్టి మీకు నడుస్తున్నటువంటి దశలను బట్టి ఈ సంవత్సరం మీకు వ్యక్తిగత జాతకాలు ప్రభావం అయ్యే అవకాశం ఉన్నది. శనికి మరియు గురువుకి పరిహారాలు చేసుకోవడం, దేవాలయాల సందర్శన, మీరు మంచి ధార్మికమైనటువంటి విషయాలు, కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మీ అదృష్టాన్ని పెంచడానికి, దాన ధర్మాలు ఇవన్నీ కూడా మీ అదృష్టాన్ని పెంచడానికి ఈ సంవత్సరం ఉపయోగపడతాయి. ఈ సంవత్సరం ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల మీకంతా సవ్యంగా జరగాలని, ఆ పరమేశ్వరుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు. వచ్చే సంవత్సరం ఫలితాలతోనే తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.